ఒక గుణపాఠం అది కూడా మీడియా. సార్ జనసేన ఎంపీపై క్లారిటీ, బెట్టింగ్ యాప్ లింకులు నిజమా? ఇది ఒక సెన్సిటివ్ బట్ చెప్పక తప్పనే ఒక విషయం. కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ బాగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అంతకుముందు కూడా బాగా ప్రోత్సహించారు. ఇది అంతా అయింది. ఆయన మీద గతంలో 2-3 రకాల కథనాలు ఆరోపణలు ఇవి వచ్చాయి. రెండో తెలుగుదేశం వాళ్ళకు వీళ్ళకు మధ్యలో అక్కడ ఘర్షణలు ఇట్లాంటివి కూడా వచ్చాయి. తాజాగా 2 రోజుల నుంచి ఆయన మీద ఒక కథనం భారీగానే ప్రచారం అవుతుంది. అదేంటి అంటే, సరే అంతకుముందు ఒకసారి వాళ్ళ మేనేజర్ను ఎవరో మోసం చేసి 95 లక్షలు హఠాత్ 3 దఫాలుగా బదలాయించారు అని ఒక వార్త వచ్చింది. ఎంపీనే ఫిర్యాదు చేశారు. నేను అప్పుడు కూడా అసలు ఎంపీ నుంచి 95 లక్షలు వ్యాపారము రాజకీయం కలగలిసిన చోట అన్నిసార్లు వాడు మోసం చేస్తుంటే అంత తేలిగ్గా ఎందుకు ఇస్తున్నారు? దీంట్లో మరి ఏదైనా తెలియని విషయాలు కోణాలు ఏమైనా ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజల ముందు చెప్పాల్సిన అవసరం ఉందని. ఇప్పుడు బెట్టింగ్ యాప్లకు సంబంధించి నేను పేరు ఇప్పుడు చెప్పండి, తర్వాత చెప్తా. ఒక అడ్వకేట్ అధికారికంగా ఒక ఛానల్లోకి వచ్చి చెప్తున్నాడు 23 కోట్ల విలువైనటువంటి మోసం జరిగింది, దాంట్లో ఈ పేరు ఉంది, దీని మీద తగినటువంటి ఏమాత్రం చర్య ఉండలేదు, జనసేన కూడా దీని మీద గట్టిగా స్పందించి దీని మీద ఏదైనా చర్య తీసుకోవాలి. ఎందుకంటే అంతకుముందు తిరుపతిలోనో లేకపోతే ఇంకొక విశాఖపట్నంలోనో కొన్ని ఘటనలు జరిగినప్పుడు ఆయన గట్టిగా చెప్పారు. ఇది నిజమని నేనేం చెప్పడం లేదు, కాదు వాళ్ళు కావాలని వాళ్ళే చేస్తున్నారని వీళ్ళు చెప్పడం లేదు. ఎవరు చెప్పకపోతే ప్రజలు ఏమవుతుందంటే మంత్రుల పేర్లతో ఎంపీలు ఎమ్మెల్యేల పేర్లతో భారీ వ్యవహారాలు ఇవన్నీ రోజుల తరబడి 2 రోజులు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా యుగంలో 2-3 రోజుల పాటు మీడియాలో కథనాలు వస్తూ ఉంటే వాటి మీద కిమ్మిన్నాస్తి అని మాట్లాడకుండా ఉండటం అంటే అది సందేహాలు పెంచడానికే దారితీస్తుంది. అంతకుముందు కూడా కొన్ని ఘటనలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జనసేన దానికి సంబంధించిన నాయకులు వాళ్ళెవరు కాకపోతే స్వయంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద పూర్తి స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మొదట్లోనే నామినేషన్ దశలో వైసీపీ వాళ్ళు కొన్ని ఆరోపణలు చేశారు. తర్వాత వచ్చిన 2 వైసీపీ వాళ్ళ ద్వారా కూడా కాదు, ఇవి ఇతరుల ద్వారా. ఇంక తెలుగుదేశం నాయకులు చేస్తున్నా అంటే కూటమిలో సభ్యులుగా మిత్రులుగా ఉన్న తెలుగుదేశం నాయకులు అనేక ఆరోపణలు చేస్తున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. సో కమింగ్ క్లీన్. ప్రజా జీవితంలో ఇన్ని రకాలవి పదే వస్తున్నప్పుడు దీన్ని కొంచెం శుభ్రం చేయాల్సిన అవసరం చాలా ఉంది. స్పష్టత ఇవ్వకపోతే సందేహాలు పెరుగుతాయి. ఎందుకంటే ఆ స్టోరీస్ కూడా ఆపరు కదా. ఇప్పుడు 2 ఇచ్చారు, ఆ తర్వాత మీరు కూడా మరి ఎవరు చెప్పకపోతే మరి చెప్పాలి కదా, ఉంది లేదు ఫలానా కారణం వల్ల అపార్థం వచ్చింది. ఇంకోటి బెట్టింగ్ యాప్ల విషయంలో మనం సినిమా హీరోలను టాప్ స్టార్స్ను కూడా పిలిచి విచారణలు జరిపారు. అంటే వాళ్ళు స్వయంగా అడ్వర్టైజ్ చేశారనేది ఒకటైతే వాటి వెనక ఉన్న ముఠాలతోనే సంబంధం అనేది ఇంకా సీరియస్ కదా. అడ్వర్టైజ్ చేయడం అంటే వాడికి ఏం సంబంధం లేదు, మీ ఫేస్ లెండ్ చేశారు కాబట్టి అది తప్పు అని. కానీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళతో ఉందా లేదా లేదు అని ఆయన ఒక మాట చెప్పుంటే ఇప్పటికే స్పష్టత ఇచ్చుంటే నేనైతే వచ్చేటప్పుడు కూడా కొట్టి చూశాను. ఆరోపణలు అన్నీ వస్తున్నాయి కానీ ఎంపీ గారి తాలూకు కానీ పార్టీకి సంబంధించి కానీ ఎలాంటి స్పష్టత కానీ ఎలాంటి ఖండన కానీ లేదు. సో ఇది దీన్ని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఇటువంటి వివాదాలు ఇలా పెరుగుతూ పోతుంటే పదే ఆరోపణలు వస్తుంటే కూడా దానివల్ల విశ్వసనీయతకు ఆయనకొక్కడికే కదా, ఆయన కోసం పనిచేసిన వాళ్ళకు కలిసి ఉన్న వాళ్ళకు కూడా ఇదొక సమస్య అవుతుంది కదా. ఇటువంటివి ఏమన్నా ఇంకా చూడాల్సిన అవసరం. ఎందుకంటే ఇంకా వచ్చాయి. ఉదాహరణకు బెంగాల్లో ఒక ఎంపీ ఇలాంటి వాటిలో మనీ లాండరింగ్లో చేశాడని ఆయన మీద కేసు కూడా నమోదు పెట్టి ఇవన్నీ కూడా చేశారు. ఇంకా ఉన్నాయి ఇటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. అంతకుముందు నడిచినవి సాగుతూనే ఉన్నాయి. ఏదో ఇటు నుంచి మాట్లాడేవాళ్ళు అటు నుంచి మాట్లాడేవాళ్ళు, అది రఘురామకృష్ణరాజు గారు, సునీల్ కుమార్ ఇటువైపు నుంచి. ఇది వేటికి ప్రభుత్వాలు అధినేతలు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అధికారికంగా ఫుల్ స్టాప్ పెట్టట్లే. నా ప్రశ్న అది. ఆ బాధ్యత ఉంటుంది కదా మీకు. మన మంత్రివర్గంలోనో మన వ్యవస్థలోనో ముఖ్య పాత్రలో ఉన్న వాళ్ళు ప్రజాప్రతినిధులకు సంబంధించి ఇలాంటివి వచ్చినప్పుడు. సార్ బాబు కేసులు రీఓపెన్, జోగి